వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ అండి. వంకాయ బాజీ రెడీ చేస్తున్నాను. నేనైతే రైస్ అయితే పెట్టేశాను. ఈ వంకాయ బాజీ అయితే మాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ. ఈరోజు సోమవారం కదా, పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు, టక్క కావాలని అయితే నేను వంకాయ బాజీ చేస్తున్నా. ఒక పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నా. ఇక చూసారా, కడి చేస్తున్నా, ఉప్పు వేసి కడి చేస్తున్నా. కడి చేసి ఇవన్నీ మంచిగా నూనెలో వేంపుతాను. నూనెలో కొద్దిగా గోలినాక మంచిగా ఉడకాలన్నట్టు, ఎంత ఉడికితే అంత మంచిగా ఉంటుంది. అంటే వంకాయ బాజీ అంటే చాలా మంది ఇంకో రకం కూడా చేయొచ్చు, 2 రకాలు చేయొచ్చు. ఇలా నేనైతే ఇప్పుడు తొందరగా కావాలని ఇలా చేశాను. చూడండి, మనకు తొందరగా కావాలి అన్నప్పుడు ఒక 10 నిమిషాలలో కర్రీ తొందరగా అయిపోతుంది అన్నట్టు ఈ వంకాయ బాజీ అంటే. ఇక చూసారా, ఆయిల్ పోసి నూనె అయితే వేసాను. ఇక చూసారా, ఇక ఉల్లిపాయలు అయితే కోస్తున్నా. ఇక ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటది. సన్న దొరుకుని అలా వేసుకుంటే చాలా బాగుంటది. అన్నైతే కట్ చేసి పెట్టుకుంటున్నా. అటు వంకాయ ఉడుకుతుంది, ఉడికేలోపు ఇవి అయితే చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన నోరు పైసీగా ఉండాలంటే వంకాయ బాజీ, ఉప్పు కూడా వేసాను. పైసీగా ఉండాలంటే చాలా బాగుంటది వంకాయ బాజీ. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రావణ మాసం కదా, కొద్దిగా పైసీగా తినాలంటే ఇలా చేసుకోవచ్చు. రేపటి ఎల్లుండన్నా నేను పన్నీర్ కర్రీ కూడా వండుకో, ఎల్లిపాయలను జీలకర్ర కూడా దంచేస్తున్నా. దాంట్లో కొద్దిగా మంచిగా పైసీగా ఉంటుందని జీలకర్రను. పొట్టు తీయలేదు, ఏం కాదు. ఇట్లా పొట్టు తీయకుండా తింటే ఎల్లిపాయ అయితే గుండెకు చాలా మంచిదట, పొట్టు తీయకుండా తింటే. అందుకనే నాకైతే మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ చెప్పారు. అప్పటి నుండి కొన్ని వాటిలలో ఎల్లిపాయ పొట్టు తీయకుండానే వేస్తాను. ఇక చూసారా, మంచిగా గోలిపోయింది. దాన్ని మొత్తం ఇట్లా గంటతోటి ఇట్లా అంటున్నా, కొద్దిగా ఇట్లా మెదుపుతున్నా. ఇలా అయినాక చూసారా, ఇక కారం అయితే వేసాను. కారం, దానికి సరిపోయిన కారం వేసాను. చూసారు కదా, ఇక కారం అయితే దాని తగ్గట్టు వేసాను. ఇక ఉల్లిపాయలు వేసాను, కారం దాని సరిపోని వేసాను. నేనైతే పావు కిలో తీసుకున్నా, అంటే నేను దానికి సరిపడా వేసాను. చూసారు కదా, ఇక నేనైతే అవి గోలినాక కారం వేసాను. ఫస్ట్ మన వంకాయ గోలినాక కారం, ఉప్పు వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసాను. చూసారు కదా, ఇలా సింపుల్ గా వేసుకుంటే తొందరగా అయిపోతుంది. వేడి అన్నంలో మస్తు టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి వేసాను. వేసి కొద్దిగా జీలకర్ర ఎల్లిపాయ దంచుకున్నా కదా, అది కూడా వేసాను. అన్ని ఇలా వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటది. కొద్దిగా పసుపు వేసాను, ఎందుకంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడైతే మా నలుగురికి సరిపోతుంది ఇది, ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లోనైతే వంకాయ బాజీ. సింపుల్ గానైతే నేను ఇలా చేశాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్తిమీర కూడా వేస్తున్నా లాస్ట్ లోనైతే. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏమేమి వేసింది అన్ని చూసారు కదా. అలా అయితే తొందరగా కావాలనుకున్నప్పుడు కర్రీ వండేసరికి చాలా లేట్ అవుతుంది. వంకాయ బాజీ అయితే తొందరగా అయిపోతుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. అందుకనే నేను ఇలా చేస్తాను. ఈ మధ్యలో చేయక చాలా లేదని చిటితలే తీరు వంకాయ బాజీ చేయవా మమ్మీ అన్నది. ఇగో రైస్ అయితే పెట్టాను. వేడి అన్నంలో నేనైతే వేసుకుని తిని చూపెడతాను. ఎలా ఉన్నది అనేది కూడా మీకు చెప్తాను. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి. ఫుల్ వీడియో లెంత్ కూడా ఎక్కువ లేదు, తక్కువనే తీసిన ఈ రోజు అయితే. ఎందుకంటే ఇక పని అడవుడిలా ఇక తొందరగా కావాలన్నట్టు ఇక తొందర తీసిన వీడియో. ఇక నేనైతే తింటున్నా. నాకైతే వేడి అన్నంలో ఈ వంకాయ బాజీ చాలా ఇష్టం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోరుకి పైసిగా వావ్, సూపర్ టేస్ట్ అంటే సూపర్. మీరు వీడియో నచ్చితే లైక్, షేర్, సపోర్ట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూసి కామెంట్ చేయండి, ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్.